సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సార్ రామచంద్రమూర్తి గారు, బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్క రోజే బంగారం 8,000 రూపాయలు పెరిగి దాదాపు 1,70,000 1,71,000 రూపాయలకు చేరిపోయింది. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం. ఇక వెండి విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇవాళ 1 గ్రాము వెండి 382 రూపాయలు. సో కేజీ వచ్చేసి 3,82,000 రూపాయలు. అటు ఇటుగా ఇంకొక 16, 17, 18,000 పెరిగిందంటే 4 లక్షలు అయిపోద్ది. అది కూడా ఇంకొక 2 రోజుల్లో 4 లక్షలు మనం రౌండ్ ఫిగర్ చూడబోతున్నాం. ఎందుకంటారు ఇంత విపరీతమైన ర్యాలీ బంగారం వెండిలో వస్తుంది? ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ కూడా కాలేదనుకుంటాను. 2026 చివరి నాటికి బంగారం 1,90,000 రాబోతుందేమో అని ఒక 20-25 డేస్ బ్యాక్ మాట్లాడుకున్నాం. నాకు తెలిసి ఇంకొక వారం రోజుల్లో 4-5 రోజుల్లో 1,90,000 రావడానికి చాలా స్పష్టంగా కూడా మనకి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటారు ఇంత పెద్ద హ్యూజ్ ర్యాలీ కనిపిస్తుంది అసలు మెటల్స్ లో? ఒకే ఒక్క రీజన్ సార్, ఒకే ఒక్కడు అన్నట్టు మొత్తం మార్కెట్ని వరల్డ్ మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్న ఒకే ఒక వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ గారు. ఈయన వల్ల ఏమవుతుందంటే 180 దేశాలు అన్సర్టనిటీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇరాక్ వైపుకి యుద్ధానికి వెళ్తున్నాడు. సో అటు పక్క ఏమో గ్రీన్లాండ్ ఆక్యుపై చేస్తా అంటున్నాడు. ఈ ఒక పక్క ఇప్పుడు మెక్సికోని క్యూబాని టార్గెట్ చేస్తున్నారు. వెంజులా అధ్యక్షుని ఏమో లాక్కొచ్చాడు. సో ఇంత అన్సర్టనిటీ ఇంతవరకు వరల్డ్ హిస్టరీలో ఎప్పుడు లేదనమాట. ఏం జరుగుతుంది, ఏ రోజుకి ఆ రోజు ఏం జరుగుతుంది అనేది ఉంది. ఇది గోల్డ్ సిల్వర్ పెరగడానికి రీజన్ డిమాండ్ ఉండి కాదు. సో బాగా విపరీతమైన డిమాండ్ వచ్చి లేదా భారతీయులు బాగా డిమాండ్ ఉండి కాదు. కేవలం ఏంటంటే అన్సర్టనిటీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్సర్టనిటీ, ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన అన్సర్టనిటీ ఇది. దాన్ని ఆపడానికి అసలు రోజు ఏమవుతుందంటే దాదాపు 10 కంట్రీస్ మీద ఆయన యుద్ధాన్ని ఆపాడు అంటున్నాడు, కానీ 10 కంట్రీస్ మీద యుద్ధం చేస్తున్నారు. గత సంవత్సర కాలంగా ఆల్మోస్ట్ ఒక 10 కంట్రీస్ అటాక్ జరుగుతుంది, తీవ్రంగా జరుగుతుంది, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎక్కడికక్కడ అన్ని అమ్మేసేసుకొని ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇంకొక వర్షన్ ఏం జరుగుతుందంటే, ఇంత జరుగుతున్నప్పుడు వేరే కంట్రీస్, అన్ని కంట్రీస్ కూడా ఈ డాలర్ని నమ్మట్లేదు. ఈ డాలర్ నమ్మకుండా ఇప్పుడు గోల్డ్ వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు అన్నమాట సేవ్ కోసం. సో కేవలం సెంట్రల్ బ్యాంక్స్ కొనడం స్టార్ట్ చేయటం వల్ల ఈ గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడు సిల్వర్ కూడా ఏమైంది, అంతకుముందు ఇండస్ట్రియల్ యూసేజ్ 50% అనుకున్నాం, కానీ ఇప్పుడు సిల్వర్ని కూడా వాళ్ళు సెంట్రల్ బ్యాంక్స్ స్టోరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే అన్సర్టనిటీ వచ్చినప్పుడు ఇప్పుడు కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి ఆల్టర్నేట్గా ఈ 2 మెటల్స్ని సేవ్ చేసుకోవటం అనేది జరుగుతుంది. అంటే సిల్వర్కి కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రొడక్షన్ వల్ల ఏది వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్ అని వీటన్నిటి గురించి ఇప్పటిదాకా మాట్లాడాం. ఇప్పుడు ఏమైందంటే సిల్వర్ కూడా స్టోరేజ్ కిందకి వెళ్ళిపోతుంది. అలాగే ఈటీఎఫ్స్ ఒక్కసారిగా ఇండియన్స్ అందరూ కూడా గోల్డ్ సిల్వర్ మీద స్టాక్ మార్కెట్లో అన్ని అమ్మేసేసి ఇది కొనటం మొదలెట్టారు ఈ లాస్ట్ 10 days నుంచి, డిజిటల్గా వచ్చేసారు. సో దాంతో ఏమైందంటే అంత తగ్గ ఇక్కడ స్టోరేజ్ ఇక్కడ క్రియేట్ చేయాలి కాబట్టి అదొక ప్రెషర్ వచ్చిందనమాట గోల్డ్ సిల్వర్కి. అంటే ఒక్కసారిగా ఏమైందంటే ఎవ్రీ కార్నర్ నుంచి కూడా డిమాండ్ రావడంతో అక్కడ సప్లై లేదు, ఆ డిమాండ్ విపరీతంగా ఉంది. దాంతో ఏమైందంటే ఒక ప్యానిక్ క్రియేట్ అయిపోయింది అన్ని రకాలుగా. సో దాంతో ఏంటంటే డైలీ అసలు గోల్డ్ మనం 10,000 రావాలంటే 4 రోజులు ఉండేది, ఒకప్పుడు 4 రోజులు పట్టేది ఒక 10,000 రూపాయలు పెరగాలంటే. అలాంటిది ఇవాళ అసలు రోజుకి 10,000 8,000 పెరుగుతున్నాయి. 24 గంటల్లో 10,000 15,000 పెరుగుతుంది. అంటే ఏంటంటే ఒక పక్క అక్కడ టెన్షన్ క్రియేట్ అవ్వటం, రెండో పక్క ఏంటంటే ఈ రీటైల్ క్లయింట్స్ అందరూ కూడా ఇక గోల్డ్ బాగా పెరిగిపోతుంది, సిల్వర్ బాగా పెరిగిపోతుందని క్లారిటీ వచ్చేసింది. ఒక రకమైన ఎమోషన్తో బయింగ్ చేస్తున్నారు. అది నిజమే కాదు తెలియదు, ఎందుకంటే మనందరికీ తెలిసి ఇంత హై రేట్లో కొంటున్నాము అంటే అది డౌన్ అయినప్పుడు చాలా ప్రమాదం అవుతుందని కూడా తెలుసు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే జరుగుతుంది, ఇప్పుడు సిల్వర్ ఉంది 4 లక్షలు, మనం ఇంతవరకు ఎప్పుడు కనివిని ఎరగని రేట్లు ఇవి నిలబడవు. ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్లు నార్మల్ అవుతాయో, మనం ఎన్నోసార్లు చూసి ఉంటాం కదా, ఏదైనా ఒక కమోడిటీ అనే కాదు, ఏదైనా ఒక స్టాక్ కానీ ఏదైనా బాగా పెరిగినప్పుడు అది ఎమ్మటే మళ్ళీ 1 month 2 monthsకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా బాగా హైప్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ ట్రేడ్ డీల్ జరిగింది కదా యూరోపియన్ యూనియన్కి ఇండియాకి. సో ఇప్పుడు ఆయన ఏంటంటే
యాంటీ కంట్రీస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అటు రష్యా మనతో ఉంది, అలాగే రష్యా కానీ, బ్రిక్ కంట్రీస్ కానీ, EU కానీ వీళ్ళందరూ అన్ని దేశాలతో సున్నం పెట్టుకుంటున్నాడు. పెట్టుకుంటున్నాడు కాబట్టి ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఆయన సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఈవెన్ 2 నెలల తర్వాత ఓన్ కంట్రీలో కూడా నెగిటివ్ వస్తుంది. వ్యతిరేకత. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎటు ఇన్ని వన్ మ్యాన్ షోగా కుదరదు, సెనెట్లో అన్ని ఆర్డినెన్స్లు పాస్ చేస్తున్నారు, అవన్నీ కూడా లా అవ్వాలి కదా. అక్కడ రిపబ్లికన్స్కి తక్కువ ఉంటుంది డౌన్ దిగువ సభలో. కాబట్టి అవన్నీ యాక్ట్స్ రావాలంటే మీకు ఒక 3 months వరకే ఈయన పప్పులు తర్వాత ఇక ఉడకవు అనమాట. ఎందుకంటే అక్కడితో ఆగాల్సి వస్తుంది. సో దాంతో ఏమవుతుందంటే ఈ 3 months విపరీతమైన ఒడిదొడుకులు ఉంటాయి. ఆ తర్వాత ఇక మెల్లిగా నార్మల్గా తగ్గే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే గోల్డ్ సిల్వర్ అసలు ఇంత ర్యాలీ అనేది ఇంకా సస్టైన్ అవుతుంది. దాన్ని ఇనర్షియా అంటాం అనమాట. ఇంకా పెరగటాన్ని అసలు ఇప్పుడు ఏంటంటే బేస్ అయిపోయింది యాక్చువల్గా, ఇంకా కొంత ఇనర్షియా మీద పెరుగుతూ ఉంటుంది. సో రామచంద్రమూర్తి గారు అంటే ఇంకొక 3 years వరకు ఆయనకి టెన్యూర్ ఉంది కాబట్టి, ఇంకా అంటే ఆయన టెన్యూర్ దిగే వరకు ఇటువంటి అన్సర్టనిటీ, ఇటువంటి సిల్వర్ గోల్డ్ ప్రైసెస్ ర్యాలీ అనేది ఇంక ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు కంటిన్యూ నెక్స్ట్ 3 years వరకు? ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫస్ట్ 1 year ఎవరైనా రెచ్చిపోయేది, నెక్స్ట్ 1 yearకి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఆర్డినెన్స్లన్నీ 6 monthsలో పాస్ చేయాలి. ఇప్పుడు అధ్యక్షుడు ఆయన డెసిషన్ తీసుకున్నా కాంగ్రెస్ యాక్సెప్ట్ చేయాలి కదా. అక్కడికి వచ్చేపాటికి మెలికలు వస్తాయన్నమాట. తర్వాత ఏమవుతుందంటే ఈ 1 year తర్వాత ఈయన అట్రాక్షన్ కోసం చేస్తాడు. ఫస్ట్ 1 year మేము ఉన్నామని. ఆ తర్వాత ఎవరైనా తత్వం బోధపడదు దానికి కూడా. తత్వం. ఆ తర్వాత అక్కడ పొలిటికల్ ఎంటర్ప్రినర్స్ వీళ్ళందరూ కూడా స్లోగా కంట్రోల్ తీసుకుంటారు. సో ఇంకో 6 నెలలు ఉంటుంది ఆయన హవా అంతా. ఆ తర్వాత ఇక మామూలు అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే ఎవరు ఆయన మాట వినరు. ఎందుకంటే US లో ఏంటంటే అధ్యక్షుడు మారిపోతాడు అనమాట, 2 సార్లు చేసేది. 2 సార్లు అక్కడ. కాబట్టి లాస్ట్ ఇయర్ ఆయన మాట ఎవరు వినరు. సో 2026 వరకు ఉంటదేమో ఆయన హవా, ఇంకో 6 నెలలు ఉంటది. ఆ తర్వాత 27లో ఇక తగ్గిపోద్ది. సో కాబట్టి ఏంటంటే గోల్డ్ సిల్వర్ కూడా మాక్సిమం వెళ్ళిపోయినాయి. అన్బేరబుల్ ప్రైసెస్కి వెళ్ళాయి. అన్బేరబుల్, ఎగ్జాక్ట్లీ, మంచి మాట చెప్పారా. కొంత కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది అన్బేరబుల్ కాబట్టి కొనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేను బై చేస్తాను అంటే బ్లైండ్గా ఎమోషనల్గా వెళ్ళి దొరికిపోకూడదు. కొంచెం జాగ్రత్త పడాలి అందరం. ఎందుకంటే బాగా హై రేట్లకి వెళ్ళి అన్బేరబుల్కి వెళ్ళిపోయాం కాబట్టి కొంచెం మనం చూసుకోవాలి. సో ఎనీ టైమ్ ఆయన సైలెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియాతో అగ్రిమెంట్ అయిపోయిందంటే ఆ యూరోపియన్ యూనియన్తో వాళ్ళు మళ్ళీ అగ్రిమెంట్ అయిందంటే నార్మల్ అయిపోవాలి. ఆల్రెడీ నిన్న మన మోడీ గారు వచ్చిన షాక్ తత్వం కూడా కొంచెం కూడా అర్థమైపోతుంది. ఎవరు కూడా సింగిల్ హ్యాండెడ్గా లీడ్ చేయలేరు. ఇదేమి సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ లాగా, హిట్లర్ లాగా అలాంటిది మళ్ళీ అయ్యే పరిస్థితి చాలా తక్కువ ఉంది. సో ఏదో చిన్న కంట్రీలు భయపడతారు కానీ పెద్దవాళ్ళని ఎవరిని ఏం చేయలేడు ఆయన. కాబట్టి ఏంటంటే వరల్డ్ ఇప్పుడు ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉంది. US ఒక్కటి ఏం చేయలేదు. ఇప్పుడు EU కూడా మనతో వచ్చేసింది కాబట్టి సో బ్యాలెన్స్ అవ్వాల్సింది ఆయన కంపల్సరీ. ఇక ఒక 1 month చూడండి కొంచెం నార్మల్ అయిపోతారు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.